చంపింది ఒక్కరే, చనిపోయింది ఒక్కరే. అయితే కథ మాత్రం ముగ్గురు చుట్టూ తిరుగుతోంది. ఈ క్రైమ్ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ప్రధాన నిందితుడు హరిహర కృష్ణనే. అయితే నటులు మాత్రం మరో ఇద్దరున్నారు. వాళ్లే ప్రియురాలు నిహారికారెడ్డి, హరిహర కృష్ణ స్నేహితుడు హసన్. రోజుకో ట్విస్ట్, ఒళ్లు గగురు పొడ్చే క్రైమ్ సీన్లతో నవీన్ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. బీటెక్ స్టూడెంట్ నవీన్ మర్డర్ కేసులో ప్రియురాలు నిహారికారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆమెను ఏ3గా చేర్చడంతో ఈ కేసు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అటు హసన్ను ఏ2గా చేర్చారు పోలీసులు. దీంతో ఈ హత్య ఈ ఇద్దరికీ తెలిసే జరిగిందా, లేక మర్డర్ చేసిన తర్వాతే ఈ విషయాన్ని నిహారికారెడ్డికి హరిహర కృష్ణ చెప్పాడా అన్నదానిపై రెండు రాష్ట్రాల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే పోలీసులు ఏం చెబుతున్నారు? నిహారికారెడ్డి, హసన్ను ఈ హత్య కేసులో ఎందుకు ఏ3, ఏ2గా చేర్చారు? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్లో గత నెల 17న నల్గొండ ఎంజీ యూనివర్సిటీ స్టూడెంట్ నవీన్ హత్యకు గురయ్యాడు. హరిహర కృష్ణ, నవీన్, నిహారిక మధ్య చాలా కాలంగా ట్రయాంగిల్ లవ్ కొనసాగుతోంది. అయితే నవీన్ అడ్డు తొలగించుకోవాలని హరిహర కృష్ణ ఫిక్స్ అయ్యాడు. పథకం ప్రకారం ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ ఉందని నవీన్ను హరిహర కృష్ణ పిలిచాడు. రమాదేవి పబ్లిక్ స్కూల్ సమీపంలో చెట్ల పొదల్లో హత్య చేశాడు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంపై హరిహర కృష్ణకు పూర్తి అవగాహన ఉండడంతో హత్యకు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. నవీన్ గుండె, చేతి వేళ్లు, అరచెయ్యి, పెదాలు, మొండెం, ప్రైవేట్ పార్ట్స్ వేరు చేసి హరిహర కృష్ణ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. హత్య చేసిన తర్వాత బ్రాహ్మణపల్లిలోని తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. నవీన్ను హత్య చేసిన విషయం చెప్పాడు. మృతుడి శరీర భాగాలను మాయం చేసేందుకు సాయం కోరాడు. ఇద్దరూ కలిసి మృతుడి శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. శివారు ప్రాంతాల్లోని మన్నెగూడ శివార్లలో వాటిని పడేశారు. నవీన్ను హతమార్చిన తర్వాత హరి ప్రియురాలికి ఫోన్ చేశాడు. నవీన్ను చంపేశారని చెప్పాడు. నవీన్ శరీర భాగాలను ఆమె ఫోన్కు వాట్సప్ చేశాడు. ముందు పెద్దగా పట్టించుకోకుండా గుడ్ బాయ్ అని రిప్లై పెట్టిన నిహారికకు తర్వాత భయం పట్టుకుంది. హరికి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంది. డెడ్ బాడీని ఎలా మాయం చేద్దామని మాట్లాడింది. దీనికోసం అదే నెల 20న నిహారికారెడ్డిని నవీన్ డెడ్ బాడీ వద్దకు హరి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి ఇద్దరు నాగోల్లోనే ఒక రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేశారు. గత నెల 24న తిరిగి వచ్చిన నిహారికతో పాటు స్నేహితుడు హసన్ను కలిశాడు హరిహర కృష్ణ. ముగ్గురు కలిసి నవీన్ డెడ్ బాడీ ఉన్న ప్రాంతానికి మళ్లీ వెళ్లారు. ఇక తమ మెసేజ్లు, కాల్ డేటా మొత్తం డిలీట్ చేసుకున్నారు. హరి దగ్గర మనీ లేకపోవడంతో ఖర్చుల కోసం నిహారిక 1500 రూపాయలను గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అయితే అదే రోజు రాత్రి హరిహర కృష్ణ లొంగిపోయాడు. గత నెల 21 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు హరిహర కృష్ణ. కేవలం హసన్, నిహారికతోనే టచ్లో ఉన్నాడు. దీంతో మలక్పేట్లో అతడి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. కుటుంబ సభ్యులు, పోలీసుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఈ నెల 24న రాత్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో హరిహర కృష్ణ లొంగిపోయాడు. తన స్నేహితుడు నవీన్ను హత్య చేశారని పోలీసులకు తెలిపాడు. తాను ప్రేమించే యువతి కోసం నవీన్ను హత్య చేశారని, 3 నెలల నుంచే హత్య చేసేందుకు ప్లాన్ చేశారని తెలిపాడు. ఓ షాపింగ్ మాల్లో 2 నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశారని, దానిని స్కూటీలో పెట్టుకుని తిరిగారని చెప్పాడు. వెంటనే పోలీసులు నిందితుడిని తీసుకుని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ నవీన్ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. శరీర భాగాలు గుండె, తల, మొండెం, చేతి వేళ్లు, మర్మాంగాలు కత్తితో కోసి ఉన్నాయి. మొదట్నుంచి ఈ కేసులో నిహారిక పాత్ర లేదని చెబుతున్న పోలీసులకు రోజులు గడిచే కొద్దీ ఆమెపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఏమడిగినా సమాధానం చెప్పకుండా చచ్చిపోతానని బెదిరిస్తుండడంతో పోలీసులు ఆమెను చాలా తెలివిగా విచారించారు. ఆమె సాక్ష్యాలు దాచిందన్న విషయాన్ని ప్రూఫ్స్తో సహా నిర్ధారించుకున్నారు. క్రాస్ క్వశ్చన్ చేయడంతో ఆమె దొరికిపోయింది. హత్య చేసిన తర్వాత నిజం ఎవరికీ చెప్పకుండా దాచినందుకు ఆమెను ఏ3గా చేర్చారు పోలీసులు. అటు హసన్ని కూడా ఇదే విషయంపై ఏ2గా చేర్చారు. హైత్ నగర్ కోర్టులో నిహారికను నిన్న ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆదేశాలతో నిహారికను చెంచల్గూడ ఉమెన్ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు 14 రోజుల రిమాండ్ కోసం తరలించారు.